ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలు మరియు మాజీ మంత్రివర్యులు మరియు మన కాబో చట్టమండలి మన సభ్యులైనటువంటి బాలకృష్ణన్ గారికి మరియు మన బీజేపీ మన మావట్టం ఎక్స్ మావట్టమైన మన నాగరాజన్న గారికి మరియు చిట్టి జగదీష్ అన్న గారికి మరి ఏర్పాటు చేసినది ఏమిటంటే మనము 90 రోజుల నుండి మన రైతులకు వచ్చిన ఇబ్బందుల్ని మనము మన కోరికల మురికంగా మనము తీర్చుకొని మన ఎవరికి ఓటేస్తే సరిపోతుంది, మన కోరికల్ని ఎలా తీర్చుకోనాలా, మనకు రాబోయే కాలంలో మనకు అండగా ఎవరుంటారు, దానికి అండగా ఉండే దానికోసము మనం ఎవరికి ఎన్నుకుంటే సరిపోతుంది అని ఒక ఆలోచన చేసి మా రైతు బంధువులందరూ మేము ఒక్కొక్కరు విలేజ్కు పోయి ఆ విలేజ్లో సేకరించి ఈరోజు సుమారు 30-40 గ్రామాల నుండి ఒక ఊరికి 4, 5, 10 జనం వచ్చి ఒక చోట చేరుకొని మన బాలకృష్ణన్ గారికి మద్దతు తెలిపే దానికోసము ఈరోజు ఏర్పాటు చేసినాము. ఈ ఏర్పాటు మనం చేసినది ఎందుకంటే మన రైతులు ముందుకి మనకు ఈరోజు చూడండి, మనకు ఆర్బిట్రేషన్లో డబ్బులు ఇవ్వలేదు, ఫిక్సేషన్లో ఏమారిచ్చేసి ఈ ల్యాండ్ ఫిక్స్ చేసినప్పుడు మన ఎంతోమంది మనము ఉన్నత నాయకులు పోయి మనము కోరిక పెడితే కానీ కోరికలు నెరవేరలే. అదేవిధంగా ఆర్బిట్రేషన్లో కూడా కోరికలు పెడితే అది కూడా నెరవేరలే. ఈరోజు ఎయిర్పోర్టు, నాలెడ్జ్ కార్డియరు అని అనేకమైన దిట్టాలు మన పైన పెట్టినారు. దానికి పరిష్కారం మనము ముందు మన శాసనసభ్యులు ఎన్నికైతే మన దానికి పరిష్కారం చూపుతారని మనము ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా చూడండి, వాళ్ళు జీవోలు కూడా వేసిన్నారు. ఆ జీవోలకు కూడా మన బాలకృష్ణన్ గారు ఆ జీవో వేసింటే కూడా ఈ ఒసూరు తాలూకాలో ఏ ఒక ల్యాండ్ ఎత్తేదానికి అవకాశం ఇచ్చకుండా వాళ్ళు ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే అది రద్దు చేపియాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఒసూరు తాలూకాలోని మనకు చాలా మోసంగా ఉంది కెలవరపల్లి డ్యాముల నీళ్లు. కానీ మనం కెలవరపల్లి డ్యామ్ కట్టింది రైతుల కోసము, కానీ ఆ డ్యాములో ఫిల్టరేషన్ చేసి కొన్ని ఇండస్ట్రీస్కి ఎత్తుకపోతూ ఉన్నారు. అదే ఇండస్ట్రీస్ పోయే నీళ్ళని రైతులకు ఇడిపించేదానికి కూడా అవకాశం కల్పించాలని మన సభ్యులైన మన బాలకృష్ణన్ గారిని కూడా మనం కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనము ఈ నాలెడ్జ్ కార్డియరు, ఎయిర్పోర్టు ముందు రోజుల్లో ఏ విధమైన ప్రాజెక్టు రాకుండా మన రైతుల కోసము భూముల్ని ఏ విధంగానూ ఎత్తుకునేదానికి వాళ్ళు నిరాకరించాల. ఎలా అంటే ఆల్రెడీ 70% మేము రైతులంతా భూములు ఇచ్చి కోల్పోయినాము. సుమారు 19-20 హౌసింగ్ బోర్డులకు ఇష్టమే, 5-6 సిప్కాట్లకు ఇష్టమే. ఈరోజు డ్యామ్ ప్రాంతంలో వస్తే రైతులు బాగుపడతారని డ్యాములకు ఇష్టమే, ఆ తర్వాత రోడ్లకు ఇష్టమే. యావదానికి కూడా మనకు గిట్టుబాటు ధర రాలే. ఇప్పుడు కర్ణాటకలో 6 ఇంకా 7 కోట్లు 8 కోట్లు పోతూ ఉంటే మా భూములకి ఇచ్చి ఈరోజు 1 లక్ష 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ప్రభుత్వము మనల్ని ఏమారిచ్చేసా. ఇంక పైన ఆ మాది కాకుండా నెక్స్ట్ మన ఏడీఎంకే ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే మా రైతులకి సరైన గైడ్ లైన్ వాల్యూ పెంచి ఆ గైడ్ లైన్ వాల్యూలో మనకు సుమారు 3-4 కోట్లు అట్లీస్ట్ 4 కోట్లన పెంచి మా రైతులకు ఈ నెక్స్ట్ ఇప్పుడు ఎత్తుకోండే ఫిక్సేషన్ కాబోయే ఇంకా అవుట్ రింగ్ రోడ్ కానీ ఇంకా కాకుండా ఉండే ఇప్పుడు ఆర్బిట్రేషన్లో కూడా ఉంది, ఆర్బిట్రేషన్లో కూడా సరైన అమౌంట్ తీసేయాలా. దానికంతా మన బాలకృష్ణన్ గారు ఎన్నికైన తక్షణమే అట్లా మాట్లాడుతా పిలిచిన ఉద్దేశం ఏమిటంటే ఇంత విషయం ఇంతవరకు చెప్తామే. మన అవుటర్ రింగ్ రోడ్డు, బాగలూరు బైపాస్, ఇప్పుడు STRR 844, ఆ తర్వాత ఇన్ని రోడ్లు పోయినా ఆ రోడ్లకు సరైన ఫిక్సేషన్ ఇలా, ఆర్బిట్రేషన్లను సరైన రేట్ ఇలా. ఓ కలెక్టర్ వచ్చి కొంతమందికి మాత్రం 30% ఇచ్చి మిచ్చము ఉండే వాళ్ళకి 0 వాల్యూ చేసిండారు. దాన్ని కూడా మన అన్నయ్య నెక్స్ట్ కాబోయే మన ఎమ్మెల్యే గారు అయిన తక్షణమే
మనకు 100% ఈ ఒసూరు తాలూకాలో నెక్స్ట్ కాబోయేది మన బాలకృష్ణ అన్న గారే. దాంట్లో ఉరిది ఏ మాట లేదు. మన రైతులు ఇప్పుడు 130 విలేజ్ల్లో ఉండే రైతులు, ప్రతి ఒక్క రైతును ఇంటింటికి పక్కలో ఉండేవాళ్ళు కానీ, ఆ ఇంట్లో కానీ, మన ఇంటిలో ఉండే ఓటలు వేరే వాళ్ళు పొరపాటు కాకుండా అన్నగారికి ఏపించి మనము ఎన్నుకొనాలని కోరుకుంటా ఉన్నాను. ఫిల్టరేషన్ చేసి ఇండస్ట్రీకి ఎత్తుకోపోతూ ఉన్నారు. ఆ ఇండస్ట్రీస్కి ఎత్తుకోపోకుండా ఆ ఫిల్టరేషన్ నీళ్ళని రైతులకే ఇవ్వాలా, ఆ రైతులకు ఇచ్చేదానికి కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఏ ఒక ప్రభుత్వం భూముల్లో ఎత్తుకుంటే వాళ్ళు ఇండస్ట్రీస్ కానీ వేరే డెవలప్మెంట్ కానీ చేసుకొని మనం ఇంక ఉండే 30% భూముల్ని ఏ విధంగానూ మన ఒసూరు తాలూకాలో ఇంక మీట ఇండస్ట్రీస్ కానీ, ఎయిర్పోర్ట్లకు కానీ, ఇతర డెవలప్మెంట్స్ కానీ ఎత్తుకోకుండా మా ఉండే రైతుల కోసము రైతుల భూముల్ని ఒకే అర్ధేకలో ఉండే రైతుల్ని మేము కాపాడి ఈ రైతులకే ఇడిచిపెడతామని కూడా మన బాలకృష్ణ గారు హామీ ఇవ్వాల్సి పట్టింది. ప్రతి ఒక్క విలేజ్లోనూ మీరు పోయి పక్కలో ఉండేవాళ్ళు కూడా చెప్పి ఓట్లు వేపిస్తారని కూడా మిమ్మల్ని నమ్మి ఇక్కడ మేము అందరూ ఏర్పాటు చేసినాము. అది వృధా కాకూడదు. దయచేసి మన బాలకృష్ణ గారికి 2 ఆకుల గుర్తుకు వేసి జయప్రదం గావిస్తారని కూడా కోరుకుంటా ఉన్నాను.